హాయ్, ఈ వీడియో ఆర్ట్స్ ఎక్సాటిక్ ప్లాంట్స్ మమ్ మౌంటైన్. ఇది పెర్క్యూమెన్ టౌన్షిప్ దగ్గర లొకేట్ అయ్యి ఉన్నది. ఇది ఒక మానవ నిర్మిత పర్వతం. ఇది సుమారు 40 అడుగుల ఎత్తు ఉంటుంది. 1964లో ఈ నర్సరీ యజమాని స్టోన్ గ్రీన్ హౌస్ని నిర్మించే సమయంలో లోపల ఉన్న మట్టిని తవ్వి బయటకు తీశారు. ఆ మట్టిని పక్కన పోయడంతో ఇది ఒక మౌండ్లా ఏర్పడింది. యజమానులు దానిని తొలగించడానికి బదులుగా దానిని ఒక స్థిరమైన ప్రకృతి దృశ్యంగా, అలంకరణ దృశ్యంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ అలంకరణ ప్రధానంగా ఆటమ్ అండ్ ఫాల్ సీజన్ అండ్ క్రిసాంథిమమ్ల వికసించడాన్ని వేడుకలా జరుపుకోవడానికి ఉద్దేశించబడుతుంది. క్రిసాంథిమమ్స్ అంటే చామంతి పువ్వులు. ఎవ్రీ ఇయర్ అక్టోబర్ మంత్లో ఈ పర్వతం పైన సుమారుగా 6,000 నుండి 10,000 వరకు వికసించిన చామంతి మొక్కలను వివిధ రంగులతో లేయర్స్గా సెట్ చేసి బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తారు. దీనివలన ఈ పర్వతం మొత్తం అంతా రంగులతో పరిచిన ఒక కార్పెట్లా కనిపిస్తుంది. ఈ పువ్వులు నవంబర్ నుండి మార్చి వరకు ఎక్కువగా లభిస్తాయి. అందుకనే వీటికి నవంబర్ బర్త్ ఫ్లవర్ అనే పేరు కూడా వచ్చింది. చామంతి పువ్వులను హిందువులు పూజలు, అలంకరణలు మరియు దండలు కట్టడానికి విరివిగా ఉపయోగిస్తారు. ఇది ప్రపంచంలో గులాబీ పువ్వుల తర్వాత అత్యంత ప్రాచుర్యం పొందిన పువ్వులలో ఒక రకం. బేసిక్గా అవైలబుల్లో ఉన్న కలర్స్ ఏంటి అంటే వైట్ కలర్, yellow కలర్, రెడ్ కలర్, పింక్ అండ్ బ్రాంజ్ కలర్. క్రిసాంథిమమ్ ఫ్లవర్స్కి ఈ నేమ్ ఏన్షియంట్ గ్రీక్ వర్డ్స్ అయిన క్రిసోస్, యాంథోమోన్ వీటి నుంచి వచ్చింది. అంటే బంగారు రంగులో ఉండే పువ్వులు. ఈ పువ్వులు అడవి జాతికి చెందిన బంగారు పసుపు కలర్ అంటే గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటాయి. దీని బ్లూమింగ్ టైం ఏమో లేట్ సమ్మర్ టు ఫ్రాస్ట్. దీస్ ఫ్లవర్స్ ఆర్ ఫేమస్లీ నోన్ యాజ్ ద క్వీన్ ఆఫ్ ఆల్ ఫ్లవర్స్. ఇవి అమెరికన్ సంస్కృతిలో స్నేహము, నిజాయితీ మరియు విధేయతకు ప్రాతినిధ్యం వహిస్తాయి. కొన్ని యూరోపియన్ కంట్రీస్లో మౌర్నింగ్కి వాడుకుంటారు. జనరల్గా ఇవి రౌండెడ్ మౌండ్స్ వల్లే పెరుగుతాయి. వీటిలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. అంటే టైప్స్ ఆఫ్ మామ్స్: గార్డెన్ మామ్స్, ఫ్లోరిస్ట్ మామ్స్. గార్డెన్ మామ్స్ అనేవి చలికి తట్టుకునేలాగా పెంచబడతాయి. సాధారణంగా USDA జోన్లో చలికాలంలో ఇవి జీవించి ఉంటాయి. చిన్న చిన్న ఆకులతో చూడడానికి బుషీగా బాల్స్ లాగా కనిపిస్తాయి. ఫ్లోరిస్ట్ మామ్స్ గ్రీన్ హౌస్లో పెంచబడతాయి. గ్రీన్ హౌస్ అంటే ఏంటి అంటే ఈ గ్రీన్ హౌస్లో ఉష్ణోగ్రత, తేమ మరియు కాంతి వంటి వాటిని నియంత్రించడం వలన వాటికి బయటి వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. వీటిని డ్రిప్పింగ్ ఇరిగేషన్ ప్రాసెస్లో వాటర్ సప్లై చేసి పెంచుతారు. నేషనల్ క్రిసాంథిమమ్ సొసైటీ ఈ మామ్ ఫ్లవర్స్ని డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ షేప్స్లో వర్గీకరించారు. ఇన్కర్వ్, రిఫ్లెక్స్, పాంపాన్, ఎనిమోన్, స్పూన్, సింగిల్. These are all the types which are classified by National Chrysanthemum Society. ఇన్కర్వ్ ఈ మామ్ యొక్క పూల రేకులు లోపలికి వంపు తిరుగుతూ ఒకదానిపై ఒకటి ఓవర్లాప్ అయ్యి వ్యాప్తి చెందుతాయి. ఇవి చూడడానికి బాల్ షేప్లో ఉంటాయి. అంటే ఫుట్బాల్ మామ్. రిఫ్లెక్స్ పూల రేకులు కిందకి వంగి ఒకదానిపై ఒకటి ఓవర్లాప్ అయ్యి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఇవి మోపెడ్ షేప్ని రిసెంబుల్ అయి ఉంటాయి. పాంపాన్ ఇవి చిన్నగా ఉండి గ్లోబ్ షేప్లో దట్టంగా ఉండే పువ్వులు. యానిమోన్ దీని మధ్యలో పెద్దగా పైకి లేచిన కుషన్ లాంటి డిస్క్లా ఉంటుంది. దాని చుట్టూ రే పెటల్స్ అంటే రేకుల వలయం ఉంటుంది. అండ్ ఫైనల్లీ స్పూన్ షేప్డ్ మామ్స్. వీటి యొక్క పూల రేకులు ట్యూబులర్లా ఉండి చివరిలో స్పూన్ షేప్డ్ టిప్స్ ఉంటాయి. సింగిల్ వీటికి మధ్యలో డిస్క్ అండ్ దాని చుట్టూ ఒక మామ్ వరుసలో రేకులుగా ఉండి డేజీ ఫ్లవర్లా ఉండే సింగిల్ పెటల్ మామ్. ఇక్కడ చెప్పిన అన్ని షేప్స్ మామ్స్తోని వీళ్ళు డెకరేట్ చేసి ఉంచారు. వైట్ కలర్, పింక్ కలర్, బ్రాంజ్ కలర్, ఎల్లో కలర్, లైట్ పింక్ కలర్, ఇంకా ఊదా రంగులో కూడా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి ఉంచారు. ఈ చామంతి వెరైటీ మొక్కలు వెల్ డ్రైన్డ్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్
ఎక్కువగా ఉన్న ఒండ్రు నేలల్లో లేదా సారవంతమైన నేలల్లో బాగా పెరుగుతాయి. వీటిని పెంచడానికి 50% గార్డెన్ శాండ్, 25% శాండ్ ఆర్ కోకోపిట్ అండ్ 25% కంపోస్ట్ కలిగిన మిశ్రమాన్ని ఉత్తమంగా పరిగణించి వాటిని వాడుతారు. ఈ మొక్కలు బుషీగా పెరగడానికి ఒక్కొక్క మొక్కకు మధ్య కనీసం 30 సెంటీమీటర్స్ దూరం ఉండేలాగా చూసుకుని నాటుతారు. ఈ మొక్కలకు క్రమం తప్పకుండా నీటిని పోయాలి. ఎక్కువ పూలు పొందడానికి మొక్క 30 సెంటీమీటర్స్ ఎత్తు పెరిగినప్పుడు దాని తలను కత్తిరించాలి. దీనిని పించింగ్ అంటారు. కీ టైప్స్ ఆఫ్ మామ్స్: గార్డెన్ మామ్స్ అండ్ ఫ్లారిస్ట్ మామ్స్. గార్డెన్ మామ్స్ అంటే హార్డీ మామ్స్. ఇవి చలిని తట్టుకునేలా ప్రత్యేకంగా పెంపకం చేయబడి ఉంటాయి. హార్డీ మామ్స్ అనేవి గార్డెన్ టైప్ చామంతులు. వీటిలో ఉండే కలర్స్ పసుపు అంటే ఎల్లో కలర్, బంగారం లాంటి పసుపు మరియు లేత పసుపు రంగులలో ఇవి లభిస్తాయి. వైట్ స్వచ్ఛమైన తెలుపు మరియు లేత క్రీమ్ కలర్లో ఉంటాయి. ఆరెంజ్ దీపావళికి మరియు శరదృతువు అలంకరణలకు అనువైన ప్రకాశవంతమైన ఆరెంజ్ అండ్ బ్రాంజ్ కలర్లో ఇవి ఉంటాయి. రెడ్ కలర్ ముదురు ఎరుపు, మెరూన్ మరియు ఎరుపు గోధుమ రంగు షేడ్స్లో ఇవి ఉంటాయి. పింక్ కలర్లో లేత పింక్ అండ్ ముదురు గులాబీ కలర్ అండ్ మెజెంటా కలర్లో కూడా ఉంటాయి. ఊదా రంగు అంటే పర్పుల్ అండ్ లావెండర్ కలర్. ప్రకాశవంతమైన ఊదా నుంచి లేత లావెండర్ కలర్ వరకు అవైలబుల్లో ఉంటాయి. ఈ కలర్స్ అన్నీ వాతావరణానికి ప్రత్యేకంగా అనుకూలమైన రంగులు. క్రిసాంథెమమ్స్ డిఫరెంట్ కలర్స్లో రావడానికి రీజన్ ఏంటంటే వాటిలో ఉన్న జెనెటిక్ వేరియేషన్ అండ్ వాటిలో ఉండే పిగ్మెంట్స్. యాంథోసైనిన్స్ అనే పిగ్మెంట్ ఇది చామంతి పూల్లో రెడ్ కలర్, పింక్ కలర్ ఆర్ పర్పుల్ కలర్ రావడానికి మెయిన్ రీజన్. ఈ వర్ణద్రవ్యాలు ఆకుల కంటే పువ్వుల యొక్క కణాల రసంలో అంటే సెల్ సాప్ ఎక్కువగా ఉంటాయి. నేల యొక్క pH లెవెల్స్ని బట్టి ఈ కలర్స్ కాస్త మారే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కొన్ని మొక్కలలో ఆమ్ల నేలల్లో అంటే యాసిడ్ బేస్డ్ సాయిల్స్లో ఎరుపు రంగులో ప్రకాశవంతంగా మారుతూ ఉంటాయి. కెరాటినాయిడ్స్ ఇవి చామంతి పువ్వులలో ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ రావడానికి రీజన్. ఈ వర్ణద్రవ్యాలు పువ్వు యొక్క కణాలలో ప్లాస్టిడ్స్ అనే భాగంలో నిల్వ చేయబడతాయి. చామంతి పువ్వులు యొక్క ఐకానిక్ ఎల్లో కలర్కి ఇవే ముఖ్యమైన ఆధారము. ఫ్లేవనాయిడ్స్ అండ్ అదర్ కలర్స్. చామంతి పువ్వులో తెలుపు రంగుకు ప్రత్యేకమైన వర్ణద్రవ్యం ఏది ఉండదు. ఈ రంగు రావడానికి కారణము పువ్వుల కణాల పైన కెరోటనాయిడ్స్ కానీ యాంథోసైనిన్స్ కానీ ఏవి ఉత్పత్తి అవ్వవు. హార్స్ ఎగ్జాటిక్ ప్లాంట్స్లో ఎగ్జాటిక్ అండ్ ట్రాపికల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ అదర్ అట్రాక్షన్స్ ఏంటి అంటే విక్టోరియన్ కన్జర్వేటరీ, ఇండోర్ వాటర్ ఫాల్, కోయి పాండ్ అంటే ఇది ఒక ఫిష్ పాండ్, ఇంకా గిఫ్ట్ షాప్ ఉన్నాయి. ఇక్కడ మొక్కలు ఇంకా గార్డెనింగ్ ఎక్విప్మెంట్స్, ఫ్లవర్ పాట్స్ అన్నీ సేల్కి దొరుకుతాయి. మొక్కల కోసం తయారు చేయబడిన ప్రత్యేకమైన సాయిల్ అండ్ పాటింగ్ మిక్సెస్ దొరుకుతాయి. విక్టోరియన్ కన్జర్వేటరీ ఎత్తైన గ్లాస్ గార్డెన్ హౌస్. ఇక్కడ ఆర్కిడ్స్, మమ్స్, అనేక పూల మొక్కలు సేల్కి ఉన్నాయి. ఇంకా అరుదైన ప్యాన్సిస్ ఫ్లవర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఈ కన్జర్వేటరీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇంకా క్యాక్టస్, సిట్రస్ ప్లాంట్స్ ఇవన్నీ లెఫ్ట్ సైడ్ కొన్ని, రైట్ సైడ్ కొన్ని డివైడ్ చేసి పెట్టారు. లెఫ్ట్ సైడ్లో ఆర్కిడ్స్, టెర్రారియం ప్లాంట్స్, హౌస్ ప్లాంట్స్, వయోలెట్స్ ఉన్నాయి. రైట్ సైడ్ ఏమో క్యాక్టస్ అండ్ సిట్రస్ ప్లాంట్స్ పెట్టారు. హార్స్ ఎగ్జాటిక్ ప్లాంట్స్లోని గ్రీన్ హౌస్లో ఉష్ణమండల వాతావరణాన్ని అనుకరించే విధంగా ఉండడం వలన ఇక్కడ వివిధ రకాల సిట్రస్ ప్లాంట్స్ లభిస్తాయి. లెమన్, ఆరెంజ్, లైమ్ వంటి మొక్కలతో పాటు అరుదైన సిట్రస్ వెరైటీస్ అందుబాటులో ఉంటాయి. క్యాక్టస్ అండ్ సక్యులెంట్స్ వాస్ట్ కలెక్షన్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. స్మాల్ టెరారియం టు బిగ్ ష్రబ్స్ అవైలబుల్లో ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్ సేల్కి ఉన్నాయి. జేడ్ ప్లాంట్స్ ఇవి ఫేమస్ సక్యులెంట్స్. సక్యులెంట్ అండ్ క్యాక్టస్ ఇంకా జేడ్ ప్లాంట్స్ డ్రౌట్ టాలరెంట్ ప్లాంట్స్ అంటారు. ఇవి ఆకులు, కాండాలు, రూట్స్లో వాటర్ స్టోర్ చేసుకుని తక్కువ నీటితోనే బాగా పెరుగుతాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్లవర్స్ నేమ్స్ ఫాలనోపిస్.
ఇవి మాత్ ఆర్కిడ్ ప్లాంట్స్. ఇవి సాధారణంగా ఎపటైట్ అంటే నేలపైన కాకుండా రాళ్ళ మీద పెరుగుతాయి. ఈ ఫ్లవర్స్ మాత్ షేప్లో ఉంటాయి, అంటే బటర్ఫ్లైలా ఉంటాయి. ఇవి వైట్ కలర్లోని ఎల్లో, గులాబీ, ఊదా రంగులలో ఉంటాయి. ఈ ఫ్లవర్స్ 2 to 4 months వరకు ఫ్రెష్గా ఉంటాయి. చూడడానికి బటర్ఫ్లైస్లా కనిపిస్తూ ఉన్నాయి. వీటి మీద డైరెక్ట్గా సన్లైట్ పడకూడదు. ఈ మొక్కలకు రెగ్యులర్ సాయిల్ కూడా వాడకూడదు. బార్క్ చిప్స్, స్పాగ్నమ్ మాస్, బొగ్గు ముక్కలను కలిపిన స్పెషల్ ఆర్కిడ్ మిశ్రమాన్ని మాత్రమే వాడవలెను. ఇవి ఇండోర్ ప్లాంట్స్. వీటికి అతి తక్కువ నీరు అవసరం అవుతుంది. 10 రోజులకు ఒకసారి నీరు పోస్తే సరిపోతుంది. ఇండోర్ ప్లాంట్స్ కింద ఇంట్లో పెట్టుకుంటే 2-3 ఐస్ క్యూబ్స్ వీక్లీ వన్స్ వేసుకున్నా కూడా బాగా పెరుగుతాయి. ఈ ప్లాంట్స్కి అనుకూలమైన టెంపరేచర్ ఎంత అంటే 18 degrees Celsius to 29 degrees Celsius. హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటే ఈ ప్లాంట్స్ బాగా పెరుగుతాయి. యాంథోరియం ప్లాంట్స్. యాంథోరియం ప్లాంట్స్ను లేస్ ఫ్లవర్ అని, ఫ్లెమింగో ఫ్లవర్ అని కూడా పిలుస్తారు. ఇవి ఇండోర్ ప్లాంట్స్. ఇవి ట్రాపికల్ ప్లేసెస్కి చెందినవి. హార్ట్ షేప్లో ఉన్న రెడ్, వైట్, ఎల్లో కలర్లో కనిపిస్తున్నవి నిజానికి పువ్వులు కావు. వీటిని స్పేత్స్ అంటారు. ఈ స్పేత్ మధ్యలో ఎల్లో కలర్లో ఉన్న ఫ్లవర్ హేలో ఉన్న చిన్న భాగాన్ని స్పేడిక్స్ అంటారు. వీటిపైన చిన్న చిన్న పూలు ఉంటాయి. ఇవి ఒకసారి పూసిన తర్వాత కపుల్ ఆఫ్ వీక్స్ ఫ్రెష్గా ఉంటాయి. వైట్ కలర్ స్పేత్లో డార్క్ ఎల్లో స్పేడిక్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇవి ఎరుపు, పింక్, గ్రీన్, ఆరెంజ్ ఆర్ బ్రాంజ్, ఎల్లో కలర్లో ఇంకా బై కలర్లో కూడా దొరుకుతాయి. యాంథోరియం స్పేత్ విస్తృతమైన ఇంకా ప్రకాశవంతమైన రంగులలో లభిస్తాయి. ఈ ఫ్లవర్స్ ఆఫ్రికన్ వయోలెట్స్. ఇవి త్రూ అవుట్ ద ఇయర్ బ్లూమ్ అవుతాయి. దీస్ ఆఫ్రికన్ వయోలెట్స్ ఆర్ గ్రేట్ ఫర్ ఏ విండోసిల్ ఆర్ టెరోరియం, అంటే కిటికీ దగ్గర ఇంకా గ్లాస్ వేజెస్లో పెంచుకోవచ్చు. ఇవి ఇండైరెక్ట్ సన్లైట్ ఆర్ పార్షియల్ షేడ్ని ప్రిఫర్ చేస్తాయి. వీటిని పెంచడానికి మట్టిని తేమగా ఉంచాలి కానీ తడిగా ఉంచకూడదు. ఇన్ ద సెన్స్ కీప్ ద సాయిల్ మాయిస్ట్ బట్ నాట్ వెట్. లీవ్స్ పైన ఇంకా ఫ్లవర్స్ పైన స్ప్లాషింగ్ చేయకూడదు. ఎవ్రీ మంత్ వీటికి ఫర్టిలైజర్స్ వేయాలి. బ్రోమెలియాడ్ కుటుంబానికి చెందిన గుజ్మానియా మిక్స్టా అనేది ఇది ఒక ఎక్సాటిక్ ప్లాంట్. ఈ మొక్కలు ప్రధానంగా దక్షిణ అమెరికా, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అండ్ కొలంబియా అండ్ ఈక్వెడార్ వంటి ప్రాంతాలకు చెందినవి. ఇవి ప్రధానంగా ఎపిటైట్ అంటే నేలపై కాకుండా పెద్ద చెట్ల కొమ్మలపైన, కాండాలపైన పెరుగుతుంది. ఇది పోషణ కోసం చెట్టుపై ఆధారపడదు, కేవలము సపోర్ట్ కోసం మాత్రమే ఆధారపడుతుంది. వీటి యొక్క కలర్ఫుల్ బ్రాక్ట్స్ అంటే పువ్వు చుట్టూ ఉండే ఆకుల వంటి నిర్మాణాలు. ఇవి జనరల్గా ప్రకాశవంతమైన ఎరుపు, బ్రైట్ రెడ్ ఆర్ ఆరెంజ్ ఆర్ ఎల్లో కలర్స్లో ఉంటాయి. బ్రాక్ట్స్ మధ్య చిన్నవిగా మరియు సరిగా కనిపించకుండా ఉన్న తెలుపు లేదా పసుపు రంగు ఉండే అసలైన పువ్వులు ఉంటాయి. ఆకులు పొడవుగా, సన్నగా, మృదువుగా మరియు గ్రీన్ కలర్లో ఉంటాయి. కన్జర్వేటరీ లోపల 2 అంతస్తుల ఎత్తు ఉండే ఒక చిన్న ఇండోర్ వాటర్ ఫాల్ ఇది. దీని కింద కనిపిస్తున్నదేమో కలర్ఫుల్ కోయి ఫిష్ పాండ్. దీంట్లోన డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ ఈ ఫిషెస్కి మనం ఫుడ్ ఏమీ ఫీడ్ చేయకూడదు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి డైరెక్ట్గా ఒక స్మాల్ టన్నెల్ వే ఉన్నది. దానిలో నుంచి బయటికి వెళ్తే బ్రోమెలియాడ్స్, సైక్లామెన్ మొక్కలను ఇక్కడ మనము చూడవచ్చును. సైక్లామెన్ అనేది ఒక చిన్న మరియు సున్నితమైన మొక్క. దీని ప్రత్యేకమైన ఆకారంతో కూడిన పువ్వులు, ఆకులు దీనికి చాలా ప్రసిద్ధి తెచ్చి పెట్టాయి. ఇది ప్రైములేసి కుటుంబానికి చెందినది. ఇది యూరోప్ మరియు మధ్యధర ప్రాంతాలకు చెందినది. ఇవి హార్ట్ షేప్డ్ ప్యాటర్న్లో ఉంటాయి. వీటి పూల రంగులు సాధారణంగా ఎరుపు, గులాబీ, తెలుపు, ఊదా మరియు లిలియాక్ కలర్స్లో ఉంటాయి. పూల రేకులు పైకి తిప్పి ఉంటాయి, అంటే రిఫ్లెక్స్ టైప్. ఇది ఒక బటర్ఫ్లై షేప్ని పోలి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తూ ఉన్న
గులాబీ, ఎరుపు, తెలుపు ఇంకా ఊదా రంగుల్లో ఉన్న ఈ ఫ్లవర్స్ నేమో క్రిస్మస్ క్యాక్టస్ ఫ్లవర్స్. ఇవి బ్రెజిల్లో ఉష్ణమండలపు అడవులకు చెందినవి. ఇవి బ్రోమిలియాడ్స్ మాదిరిగా క్యాక్టస్ కుటుంబానికి చెందినవి అయినా కానీ ఎడారి మొక్కలు మాత్రం కావు. ఈ మొక్క పేరు రీగర్ బెగోనియా. ఇది ఒక అట్రాక్టివ్ ఇండోర్ ప్లాంట్. దీనినే ఎలాటియర్ బెగోనియా అని కూడా అంటారు. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్, క్యాక్టస్ ప్లాంట్స్ ఇంకా రకరకాల డెకరేటివ్ స్టఫ్, మమ్స్ అన్నీ ఉన్నాయి. ఏ ప్లాంట్ మీద దాని నేమ్, అది ఎంత వెడల్పు పొడవు ఉన్న కుండీలో ఉన్న వాళ్ళు నాటారు అనే డీటెయిల్స్ కూడా రాసి పెట్టారు. ఏ మొక్కని ఎలా పెంచుకోవాలనేది గ్రోయింగ్ ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా ఒక్కొక్క మొక్క మీద ట్యాగ్ చేసి ఉన్న పేపర్ మీద రాసి పెట్టారు. ఇవి లెట్యూస్ అండ్ పర్పుల్ కలర్ క్యాబేజ్ అండ్ కలే సేల్ కోసమని ఇక్కడ పెట్టారు. వెనుక లైన్లో కనిపిస్తున్న మమ్స్ కూడా మనము కొనుక్కోవడం కోసం అని చెప్పి సేల్ కోసమని పెట్టారు. దీని ప్రైస్ $6.99. క్యాబేజ్ అండ్ కలే దీని యొక్క ప్రైస్ ఏమో $3.99. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ మామ్స్ ఉన్నాయి. వీటిలో స్పైడర్ మామ్స్ కూడా ఉన్నాయి. వీటి సైజ్ బేస్ మీద వాళ్ళు ప్రైస్ ఫిక్స్ చేసి పెడతారు. 5 ఇంచ్ క్యాబేజ్ అండ్ కలే ప్రైస్ $3.99. దాని మీద మళ్ళీ మనకి ట్యాక్స్ పడుతుంది కొనుక్కున్న తర్వాత. వీటితో పాటు ఇంకా డిఫరెంట్ సైజెస్లోన ఒక బెంచ్ మీద పంప్కిన్స్ అండ్ బటర్నట్ స్క్వాషెస్ కూడా పెట్టారు. అవి డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. అవి కూడా సేల్ కోసమే పెట్టారు. బటన్ మామ్స్ ఉన్నాయి ఇక్కడ, ఫుట్బాల్ షేప్లో ఉన్నవి, అండ్ ఎల్లో కలర్ మామ్స్ కూడా సేల్ కోసం అవైలబుల్ ఉన్నాయి. దీని ప్రైస్ ఎంత అంటే $4.99. స్పైడర్ మామ్ ప్రైస్ వచ్చి $10. జపనీస్ ఈ చామంతి పువ్వు యొక్క అందానికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క రాజచిహ్నంగా వాళ్ళు పెట్టుకున్నారంట. చైనాలోని చామంతి పువ్వు మీద ఒక పురాతన నగరము ఉన్నది. ఆ నగరం పేరు చుహియోన్. చైనీస్ అండ్ జపనీస్ ఈ మామ్స్ యొక్క పెటల్స్ని మెడిసిన్గా కూడా వాడతారు. రక్తపోటు నియంత్రించడానికి, తలనొప్పి తగ్గించడానికి వాళ్ళు సంప్రదాయ వైద్యాలలో వాడుకుంటారంట. ఈ రకంగా మెడికల్ బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పి ఎవరైనా వాడుకోవాలి అంటే మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ డాక్టర్ని కన్సల్ట్ చేసి వాడుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.